మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. చంద్రునిపైన మానవుల ద్వారా ఏర్పడిన వ్యర్థాల సమస్యపైన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా సంచలనాత్మక ప్రకటన చేసింది. 1969 నుంచి 72 మధ్య నాసా నిర్వహించిన అపోలో మిషన్ల సమయంలో వ్యోమగాములు చంద్రుడిపైకి చేరుకున్నారు. 6 విజయవంతమైన ల్యాండింగ్స్లో వ్యోమగాములు జాబిల్లిపైన పరిశోధనలు చేసి కొంత మట్టిని నమూనాలను భూమికి తీసుకొచ్చారు. అయితే లూనార్ మాడ్యూల్లో నిల్వల కోసం తగినంత స్థలం లేకపోవడంతో అవసరమైన వస్తువులు, ముఖ్యంగా మానవ వ్యర్థాలను అక్కడే వదిలి వచ్చారు. నాసా తాజా నివేదిక ప్రకారం వ్యోమగాములు చంద్రుడిపైన 96 సంచుల మానవ వ్యర్థాలను వదిలిపెట్టినట్టు వెల్లడించారు. ఇప్పటికీ అవి అక్కడే ఉండిపోవడంతో వాటిని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాసా లూనారీ సైకిల్ ఛాలెంజ్ పేరిట ఒక ఆసక్తికర ఆఫర్ను ప్రకటించింది. చంద్రుడిపైన ఉన్న ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేలా లేదా వాటిని ఉపయోగపడే పదార్థాలుగా మార్చే విధంగా వినూత్న ఐడియాలు ఇచ్చిన వారికి $3 మిలియన్ నజరానా ఇవ్వనుందని తెలియజేసింది. వ్యర్థాలు నీరు, శక్తి, ఎరువు లాంటి అవసరాలుగా మలిచే పరిష్కారాలను ఆహ్వానిస్తోంది. ఇంతవరకు భూమిపైన మాత్రమే మనం వ్యర్థ నిర్వహణను ప్రాధాన్యతతో చూసాం. కానీ చంద్రుడిపైన మానవులు స్థిర నివాసానికి చేరుకోవాలంటే అక్కడ ఉన్న వ్యర్థాలను నిర్వహించడం కీలకమవుతుంది. అంతరిక్ష పరిశోధనలో, అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువులను రీసైక్లింగ్ చేసుకుంటూ మళ్ళీ వినియోగిస్తారు. కానీ మానవ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించడం లేదా భూమికి తీసుకురావడం చాలా కష్టమైన పని. అంతరిక్ష వాతావరణంలో వ్యర్థాల నిల్వ, వాటి ప్రభావం తదితర అంశాలు పరిశీలనకు వస్తాయి. నాసా తీసుకున్న ఈ నూతన ఆలోచన భవిష్యత్తులో చంద్రునిపైన మానవ జీవన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కీలకమైన అడుగు అంటున్నారు. వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉత్తమ మార్గాలను కనుగొనడం వల్ల మానవుని అంతరిక్ష జీవితం మరింత సుస్థిరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనలు అంతరిక్ష పరిశుభ్రత, మానవ హేతుబద్ధతకు దోహదపడే విధంగా ఉండనున్నాయి.